Welcome to D News. ముందుగా headlines. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 72వ రోజు ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. తుర్కియో ఎయిర్పోర్ట్ కు చెందిన కుప్పకూలిన C-130 కార్గో ఎయిర్ క్రాఫ్ట్, అందులో 20 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్రమైన దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేశారు. నిరపరాధ ప్రజలు మృతి చెంది తీవ్రంగా గాయపడిన వార్త మానసికంగా కలిచివేసిందని అన్నారు. పేలుడు దాటికి వాహనాలు ధ్వంసం కావడం, పలువురికి తీవ్రమైన గాయాలు కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పోయినసారి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్లో, మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో మాకు రాష్ట్రంలో సరే ఎజెండా లేదు, ఉంటే మా అందరిని మళ్ళీ పిలిచి సమావేశం వేసి మాట్లాడతాం అని చెప్పారు. అఖిలపక్షం వేయలా, ఎవరికి చెప్పలా, పబ్లిక్ నోటీస్ లేదు. ఇప్పుడు కలెక్టర్లని సమాయత్తపరుస్తున్నారు, జిల్లాల్లో మీటింగ్లు పెడుతున్నారు. అసలు దాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు ఇప్పుడు కేసు నడుస్తుంది, మిగతా 12 రాష్ట్రాల మీద కూడా కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంటే మీరు ఎలా దీన్ని అడ్వాన్స్ అవుతారు? ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం. ఎన్నికల కమిషన్ ప్రాతినిధ్య చట్టం దీనికి విరుద్ధమైంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని అఖిలపక్ష సమావేశం జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు, అధికార పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీహార్ సర్వ సందర్భంలో చర్చకు వచ్చినప్పుడు, ఎన్నికల కమిషన్ మీటింగ్ వేసినప్పుడు ఇది పౌరసత్వంతో ముడిపెట్టడం చాలా తప్పు, దీన్ని మేము ఆమోదించమని స్పష్టంగా చెప్పింది తెలుగుదేశం పార్టీ. మేము కూడా హర్షం వ్యక్తం చేశాం. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఫిరాయించి దీన్ని బలపరుస్తుంది, రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తోడ్పడుతుంది. అందుకని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ సర్వ దీన్ని కూడా నిలుపుదల చేయాలి.
ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి వ్యతిరేకం. ఇది ప్రజలకు ముఖ్యంగా ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుకు ప్రమాదం తెచ్చిపెడుతుంది సార్. వాళ్ళు ఇచ్చే ఫారం చెబుతున్నారు, నిన్న వాళ్ళు ఫారం ఇస్తే ఆ ఫారం మాకే అర్థం కాలేదని ఐఏఎస్లు ఐపీఎస్లు చెబుతున్నారు. ఆ ఫారం ఎట్ట నింపాలో మాకే తెలియట్లేదు కొంతమంది. ఇక సామాన్యులు ఏం ఫిలప్ చేస్తారు? ఈ ఫిలప్ చేసేది ఎప్పుడు, వాటికి ఓటు వచ్చేది ఎప్పుడు అంటే ఓట్లు ఎగ్గొట్టడానికే, ఓటు హక్కును ఎగ్గొట్టడానికే ఇది ఉపయోగిస్తుంది. అందుకని దీన్ని మొత్తం ప్రాసెస్ ప్రక్రియ నిలిపివేసి అఖిలపక్షం జరపాలి. అధికార పార్టీ తెలుగుదేశం ఇంతకుముందు వాళ్ళు తీసుకున్న వైఖరి కట్టుబడి ముందుకు రావాలి. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఇంతవరకు వాళ్ళ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇంతకుముందు బీహార్లో అమలు జరిపినప్పుడు బీహార్ తరహాలో ఆంధ్రాలో కూడా అమలు జరపాలన్నారు. ఇప్పుడేం మాట్లాడటం వాళ్ళ వైఖరి కూడా స్పష్టం చేయాలి. మీరు సరకు అనుకూలం వ్యతిరేకం స్పష్టం చేయాలి. దీనికి అనుకూలం అయితే ఎంతమంది అటువంటి వాళ్ళు అందరూ కూడా వెనకబడి. మనం ఈ అక్టోబర్ చివరి వారంలో వచ్చినటువంటి తుఫాన్ మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ పంటలకు తీవ్రని నష్టం కలిగించింది. ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసినప్పుడేమో చాలా అత్యధికంగా చూపించారు. వాస్తవంగా రైతులకు పరిహారం ఇచ్చే సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తీవ్రంగా తగ్గించేసి చాలా కొద్ది మొత్తంలో నష్టం జరిగినట్లుగా ప్రభుత్వం అంచనాలు మార్పు చేసింది. ఇది వాస్తవానికి దూరంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. గ్రామాల్లో పర్యటిస్తే అది కోనసీమ దగ్గర నుంచి గుంటూరు దాకా అన్ని జిల్లాల్లో కూడా వరి ధాన్యం ప్రధానంగా దెబ్బతినింది. అట్లే అరటి పంటలు, మొక్కజొన్న, కంద, పసుపు ఇలాంటి వాణిజ్య పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఇంతవరకే కాదు, కడప జిల్లా, నంద్యాల జిల్లాలో కూడా ఈ తుఫాన్ కానీ తుఫాన్ కంటే ముందు కురిసినటువంటి అధిక వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఎక్కడైతే అధిక వర్షాలు తుఫాను వల్ల దెబ్బతిన్నాయో వీటిని ఎన్యూమరేషన్ చేసే విషయంలోనే ప్రభుత్వం చాలా తక్కువ నష్టాన్ని అంచనా వేసే విధంగా ఆ పద్ధతి అనుసరించింది. కేవలం 2-3 రోజులు మాత్రమే ఎన్యూమరేషన్కి అవకాశం ఇచ్చింది. ఆ రకంగా వాస్తవంగా నష్టపోయిన రైతులను, పంటలు ఎవరైతే కోల్పోయారో, వేలాది రూపాయలు పెట్టుబడి కోల్పోయారో వాళ్లకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి స్పష్టమవుతుంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, అరవకర పరిహారం ఇవ్వడం కాదు, సంపూర్ణంగా రైతు సంఘాలను కూడా భాగస్వాములు చేస్తూ ఎక్కడెక్కడ ఏ రైతు ఏ పంట నష్టపోయాడో జరిగిన నష్టాన్ని గుర్తించి వారందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లే పరిహారం విషయంలో కూడా ఎప్పుడో 5-10 ఏళ్ల కింద నిర్ణయించినటువంటి పద్ధతులను పరిహారం ఇస్తామంటున్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి, దానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి. వరికైతే ఎకరాకి 25 టేబుల్ సమావేశాన్ని దీన్ని వ్యతిరేకించే పార్టీలు అందరితోనూ, ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరితోనూ కూడా మేము ఈ సమావేశానికి ఆహ్వానిస్తాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారికి మా అందరి తరఫున కూడా మేము విజ్ఞాపన పత్రం సమర్పించేటువంటి ఆలోచన కూడా మేము చేస్తా ఉన్నాం. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఇప్పుడు రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చే ముందు మద్యం ఏరులై పారుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత కలిగినటువంటి మద్యం లేదు. మేము 99 రూపాయలకి నాణ్యత కలిగినటువంటి మద్యం సరఫరా చేస్తామని ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అట్లాగే బెల్ట్ షాపుల మీద మేము బెల్ట్ తీస్తాం, బెల్ట్ షాపులు అనుమతించమని ప్రకటనలు చేశారు ఎన్నికల సందర్భంలో. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇటీవల కాలంలో మద్యం విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ఈ రోజున పరస్పరం నిందించుకుంటూ ఉన్నాయి. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేటువంటి పద్ధతిలో. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయిన తర్వాత మరి బెల్ట్ షాపులు ఎందుకు వెచ్చలవిడిగా ఈ రోజున కొనసాగుతున్నాయి? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని తగు చర్యలు తీసుకోవటం లేదు? ఈ రోజున మహిళల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. ఇంకో పక్కన ఆగ్రహవేశాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఈ బెల్ట్ షాపులో. దీనివలన రకరకాల సమస్యలు నివాస ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో తలెత్తుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల మహిళల మీద రకరకాల అఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అందువల్లనే ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బెల్ట్ షాపుల్ని మూయించేదానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాని పక్షంలో మహిళల ఆగ్రహవేశాలకి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రజల ఆగ్రహవేశాలకు కూడా ఈ బెల్ట్ షాపులు గురి కావాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక మూడో అంశానికి, తుర్కియా ఎయిర్పోర్ట్ కు చెందిన C-130 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. అజర్బైజాన్ నుంచి తుర్కియాకు వెళ్లేందుకు టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయింది. అజర్బైజాన్, జార్జియా దేశాల సరిహద్దుల్లో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం రెక్కల నుంచి పొగలు వస్తూ గాలిలో తిరుగుతూ కుప్పకూలిన వీడియో వైరల్ అవుతోంది. అందులో 20 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యుత్తు, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్క్ లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం పెదేర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో 873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో 25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలను సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పరిశ్రమలకు అనువైన వాతావరణం, పాలసీలు రాష్ట్రంలో ఉన్నాయని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం తగిన చేయూత అందిస్తుందని సీఎం అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్. మీ అందరికి ఒక ఉదాహరణ ఇది. సెప్టెంబర్లో వాటికి శాంక్షన్ చేశాం, ఫిబ్రవరిలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ప్రపంచంలోనే 2వ పెద్ద ఇండస్ట్రీ ఇది బ్రేవరీస్లో. అలాంటి ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా చేయగలిగారంటే, ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 2 స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్, 2 డెడ్లీ కాంబినేషన్. ప్రభుత్వం స్పీడ్కి మ్యాచ్ కావడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. అందుకే వాటర్ అన్నారు, పవర్ అన్నారు, అక్కడే కలెక్టర్ ఉంది, ఆదేశాలు ఇస్తున్న మినిస్టర్ కూడా ఉన్నాడు. మీకు ఫిబ్రవరి కాదు, మీరు అనుకున్న డేట్ కంటే 10 రోజులు ముందు ఇచ్చే బాధ్యత మాది, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా చేసే బాధ్యత మీది. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. విల్ గెట్ ఇట్ డన్. ఎస్టర్డే Mukesh also spoke to me. I had an occasion to talk to him. He also told me very clear, from here you are going to export this product. I am very happy, proud of you. Keep it up. ఒక్క నిర్ణయంతో 5,000 మందికి కర్నూలులో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనిగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు, సార్ బ్రహ్మం గారు ఒకప్పుడు చెప్పారు కనిగిరి కనకపట్నం అవుతుందని. అది దూరంలో లేదు, దగ్గరలోనే అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఢిల్లీలో విపరీత
విపరీతమైన వాయు కాలుష్యం ఉందని బతకలేకపోతున్నామని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మేము చనిపోకముందే మేల్కోండి మోదీ, విపరీతమైన దగ్గు, ఛాతీ నొప్పి వస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంది. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న 4 రాష్ట్రాల సీఎంలను పిలిచి మాట్లాడండి. ఈ కాలుష్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తగ్గించండి అని చికిత్స తీసుకుంటున్న వీడియో షేర్ చేశారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లను అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో బాంబే కాలనీ ప్రాంతంలో 13.78 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 42 కోట్లతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లతో పాటు జగ్గైపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకు గౌరవ ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తక్కువ పెట్టుబడితో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు, యువత ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణకు, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లు, ఎంఎస్ఎంఈ పార్కులు వేదికలుగా నిలుస్తాయన్నారు. అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పన జరగనుందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువతకి ఉపాధి, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఏదైతే ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ సెక్టార్ని, ఇండస్ట్రీ బిల్డింగ్స్ని ఆయన ప్రారంభించటం, అలాగే గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో దాన్ని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన చేసిన చొరవ వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాంబే కాలనీలో ఎక్సెల్ ప్లాంట్ యార్డ్లో 5 ఎకరాల స్థలంని ఈరోజు ఎంఎస్ఎంఈ కోసం 13.5 కోట్లు పెట్టి 26,000 స్క్వేర్ ఫీట్తో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, నేను అందరం కూడా కలిపి చాలా సంతోషంగా ఉంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని సీఎం గారు ఆదేశించడం, దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 3 కాన్స్టిట్యుయెన్సీలో ఫౌండేషన్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే మైలవరం కాన్స్టిట్యుయెన్సీ, అలాగే జగ్గైపేట కాన్స్టిట్యుయెన్సీ. మిగతా కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నామో, సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే త్వరగా అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకు విజయన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ సాధించడానికి ఎంత దోహదపడుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పడంలో, ప్రజలను నమ్మించడంలో వైసీపీ దిట్ట అని, వైసీపీ చెప్పేవన్నీ అబద్దాలని బీజేపీ అధికార ప్రతినిధులు సాదినేని యామిని శర్మ, చిరువోలు బుచ్చిరాజులు పేర్కొన్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ప్రభుత్వ ఆధీనంలోనే భూములు, అధికారాలు ఉంటాయని వెల్లడించారు.
ప్రజలు వైసీపీ చెప్పే అబద్ధాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు సాదినేని యామిని శర్మ, చిన్నమూరు బుచ్చిరాజు పాల్గొని మాట్లాడుతూ వైసీపీ ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తుందన్నారు. పీపీపీ విధానంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని మాత్రమే వైసీపీ వారికి తెలుసునని, పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్న విషయం వారికి తెలిసినా ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ బొమ్మ వేసుకొని ప్రచారం చేసుకున్నారన్నారు. పీపీపీ విధానంలో భూములు, అధికారాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయన్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలుసని ప్రజలను తప్పుదోవ పట్టించడానికే డ్రామాలు ఆడుతున్నారన్నారు. 14-15 తేదీల్లో బిజినెస్ సమ్మిట్ విశాఖలో జరుగుతుందని, పెట్టుబడులు అధికంగా రాష్ట్రానికి వస్తాయన్నారు. మన సహజంగా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో లేదా గుడిలో, పెద్ద పెద్ద గుళ్ళ బయట అట్లా చూస్తున్నాం, కొన్ని బోర్డులు ఉంటాయి, దొంగలున్నారు జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పని. అట్లా పరిస్థితి తయారైంది. మన రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం కానటువంటి ఒక పక్షమైనటువంటి రాజకీయ పార్టీ వైసీపీ వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు ఇట్లా రాష్ట్రం నుండి ఇందాక చెప్పినటువంటి బోర్డులను గుర్తు చేస్తున్నాయన్నమాట. ఆడేవన్నీ పచ్చి అబద్ధాలు, చెప్పేవన్నీ పచ్చి మోసాలు, చేసేవన్నీ పచ్చి మోసాలు. మళ్ళీ దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్తారంటే పాపం అమాయక ప్రజలు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి నిజమేనేమో అని చెప్పని అనుకునేంత పచ్చి అబద్ధాన్ని కూడా అలా ఓకగా అలాగ ప్రజలకు చెప్పి నమ్మించేటటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన బ్యాచ్. ఎలాగో ఆంధ్రప్రదేశ్ మంచి హ్యూమన్ స్కిల్స్కి, హ్యూమన్ రిసోర్సెస్కి నెంబర్ 1గా ఉంటుంది. మానవ వనరులు చాలా బాగుంటాయని అంటారు. దురదృష్టం ఏంటంటే ఇటువంటి అబద్ధాల కోరు కూడా, అంటే అందులో బాగా అబద్ధాలు చెప్పడంలో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఇలానే తగలబడ్డారు. ఇప్పుడు ఇంకోటి చూస్తుంటాం, సీజన్ చేంజ్ కాగానే రకరకాలుగా దగ్గో, జలుబో లేకపోతే మామూలుగా వస్తూ ఉంటాయి. సీజన్ చేంజ్ అయినప్పుడల్లా లేదంటే కొత్తగా వస్తుంటాయి కదా వైరస్ లాగా. ఈ మధ్య పాపం ఏంటో మన మాజీ ముఖ్యమంత్రి గారు అలాగా విదేశీ పర్యటనకు వెళ్ళి రాగానే ఆయనకు ఒక కొత్త జ్వరం పట్టుకుంది, కొత్త రోగం వచ్చేసింది, కొత్త జబ్బు వచ్చేసింది అనమాట. ఏంటి అంటే క్రెడిట్ జబ్బు. అంటే క్రెడిట్ కావాలి, నాకు క్రెడిట్ కావాలి అని చెప్పని ఆ క్రెడిట్ కోసం తహతహలాడిపోతున్నారు ఆయన. రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సుధా మాధవి వద్ద టీడీపీ నాయకుడు వేమన సతీష్ 7 కోట్లు తీసుకున్నారా లేదా అన్న అంశంపై విచారణ చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కూటమి ప్రభుత్వాన్ని జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులో డీఐజీ కోను ప్రవీణ్ కు ఉన్న ఆసక్తి ఏమిటో, ఆయన పాత్రపై కూడా విచారణ చేయాలని, డీఐజీ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బాధితులకు అండగా ఉన్న తనపై టీడీపీ అధికార ప్రతినిధులతో డిబేట్లు పెట్టి విమర్శించడం హేయమన్నారు. రైల్వే కోడూరు సుధామాధవి కేసు విషయమై జై భారత్ భీమరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమన సతీష్ 7 కోట్ల డబ్బులు తీసుకుని అన్యాయం చేశారని భావిస్తున్నామన్నారు. తమిళపాటి సుధామాధవి తన పూర్వీకుల ఆస్తులను అమ్మి సుమారు 7 కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. 7 కోట్ల రూపాయలను వేమన సతీష్ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంలో బాధితుల ఆస్తులు అమ్ముకున్న కొద్ది కాలంలోనే వేమన సతీష్ ఆస్తులను కూడబెట్టుకోవటం అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ చేయాలన్నారు. నిజాలను నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ తరపున పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. ఇదే వ్యవహారంలో డీఐజీ కోను ప్రవీణ్ కు ఉన్న సంబంధం ఏమిటో కూడా తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వారం 10 రోజుల క్రితం హైకోర్టు జడ్జిమెంట్ తీసుకున్నాం. ఒక వారం 10 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి చెప్పిన సందర్భంలో ఆమె సమస్యలో కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి నేను ఆవిడ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నేను ఏ సందర్భంలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుంది అని కానీ, ఆవిడ దగ్గర 7 కోట్ల రూపాయలు వేమన సతీష్ తీసుకొని ఆవిడని మోసం చేశాడు అని కానీ,
రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక ఉందో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ వేమన సతీష్ ద్వారా డబ్బులు తీసుకొని అది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తీసుకున్నాడని కానీ నేను ఏ విధమైనటువంటి ఆరోపణ చేయలే. ఒక సమస్య నా దగ్గరకు వచ్చింది. ఆ సమస్యకు సంబంధించి ఆ మహిళ చనిపోతాను, మా కుటుంబానికి చావు తప్ప మరొక మార్గం లేదు, ఇది చచ్చిపోవటానికి మా కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది సార్ అని నా దగ్గర చెప్పినప్పుడు, అమ్మ అలా చచ్చిపోవటం కరెక్ట్ కాదు, గబక్కనే రేపొద్దున చనిపోయిన తర్వాత మీ ప్రాణాలు తిరిగి రావు, కాబట్టి మీ సమస్య ఏంటో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళండి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది అని నేను ఒక అప్పీల్ చేశాను చంద్రబాబు నాయుడు గారికి. మీరు ముఖ్యమంత్రిగా మీ పార్టీలో పనిచేసినటువంటి ఒక మహిళ ఇలా 7 కోట్ల రూపాయలు ఒక అతనికి తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిలో ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చింది. ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే తిరిగి ఇప్పించండి. అంతకుమించి నేను ఏ సందర్భంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ మీద నేను మసికొట్ట కాల్చి మొక్కాను వేయలా. ఆ రోజు నుంచి మొదలైన స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానికి అమ్మేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాంధీహిల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం ఏఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టమని మంత్రి స్వయంగా ప్రకటన చేసినప్పటికీ ఇప్పుడు దొంగచాటుగా ప్రజల కళ్లు గొప్పి మీటర్లు పాడైపోయాయని సాకు చెప్పి మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. అదానీ కంపెనీతో కుమ్మక్కై అధికారులకు ఆదేశాలిచ్చి ప్రజలను వంచే పనిలో ప్రభుత్వం ఉందని ఆయన ధ్వజమెత్తారు. 1 టౌన్, దుర్గాపురం, అయోధ్యనగర్ లో ఇప్పటికే మీటర్లు మార్చేశారని ఉదాహరించారు. ఈ స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానికి అమ్మేయటం తప్ప మరొకటి కాదని బాబురావు విమర్శించారు. ఇప్పుడు షాపులు, ఆఫీసులకు ప్రీపెయిడ్ విధానాన్ని కూడా ప్రారంభిస్తున్నారని, దీనిని మొదట విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకు బిగిస్తున్నారని తెలిపారు. ఈ ప్రీపెయిడ్ విధానం ద్వారా నెమ్మదిగా ప్రజలందరికీ స్మార్ట్ మీటర్లను అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ కు అయ్యే ఖర్చు 9,000 వరకు ఉంటుందని, దీనిని 93 నెలల్లో వినియోగదారుల నుంచి దశల వారీగా వసూలు చేయాలని చూడటం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు 13 పైసలు తగ్గిస్తామని నమ్మించి డ్రాప్ ఛార్జీల పేరుతో పాత బాకీలు వసూలు చేసి అందులో నుంచి తగ్గించడం ఒక దగా అని విమర్శించారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనబడ్డా గుట్టు చప్పుడు కాకుండా అదానికి అమ్ముడుకుపోయిందని, అందుకే ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మోసం చేస్తూ ఉంది. మంత్రి గారు స్వయంగా ఇళ్లకి మేము స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రకటన చేశారు. కానీ ఇవాళ దొంగచాటుగా ప్రజల కళ్ళు గప్పి మీటర్లు పాడైపోయాయని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రజలని వంచడం కోసం ప్రభుత్వమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి అదానీ కంపెనీతో కుమ్మక్కైంది. నిన్ననే 57 డివిజన్ 1 టౌన్లో మీటర్ పాడైపోయిందని మార్చేశారు, దుర్గాపురంలో మార్చేశారు, మొన్న అయోధ్యనగర్లో. అంటే మీటర్లను ఆపకుండా మోసం చేసే పనిలో ఈ ప్రభుత్వం పూనుకుంది. మోడీ గారు ఆదేశం ఇస్తే, జగన్ గారు ఒప్పందం చేస్తే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు. భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా దివాలా తీసిన అదానీ కంపెనీకి ఈరోజు మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నింటినీ, అలాగే భారతదేశంలో విద్యుత్ రంగాన్ని దారాదత్తం చేసేదానికి కుట్రలు చేసింది. ఈ కుట్రలకి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వంతపాడుతూ స్మార్ట్ మీటర్లని బలవంతంగా బిగిస్తున్నారు.
ఏపీసీపీ డీసీఎల్కి సంబంధించినటువంటి విద్యుత్ మీటర్లు లేవంట, ఆదాని మీటర్లే ఉన్నాయంట. ఇళ్ళకి మేము మీటర్లు పెట్టమని విద్యుత్ శాఖ మంత్రి అంటాడు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, మేము భరోసాగా ఉంటామని చెప్పి లోకేష్ అంటాడు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచం, జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడే బాధుడు ఉండదని చంద్రబాబు నాయుడు అంటారు. అంటే చెప్పిన మాటలన్నీ నీటి మూటలే. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఒక మాట. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయావా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్? మీరు కూటమిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఛార్జీల భారాలు తగ్గించకపోగా మరిన్ని భారాలు 25,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలోనే భారీగా బాధేసి ఇది చాలదన్నట్లు ఆదాని స్మార్ట్ మీటర్ని షాపులకి పెడతామని చెప్పి, కమర్షియల్కి పెడతామని చెప్పి ఈరోజు ఇళ్ళకు కూడా బిగించేదానికి మీరు బరితెగించారంటే మీరు ఆదానికి అమ్ముడుపోయారా? చిత్తూరు జిల్లాలో విశాలాంధ్ర విలేకరిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బెదిరించడాన్ని, ఆయన వ్యవహరించిన తీరుపై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. జిల్లా కలెక్టర్ వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని, అదేవిధంగా కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే చలో చిత్తూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో మండల స్థాయి విలేకరిపై ఆ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవహరించిన తీరు నిరసనగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఐజీఏ సెక్రటరీ జనరల్ సోమచంద్రరావు నాయకులు పాల్గొని మాట్లాడుతూ కలెక్టర్ వ్యవహరించిన తీరును వారు నిరసించారు. కలెక్టర్ తన వైఖరిని మార్చుకోవాలని, విలేకరుపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టడం తగదన్నారు. జిల్లా యంత్రాంగం, చీఫ్ సెక్రటరీ ఈ వ్యవహారంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కలెక్టర్ తన వ్యవహార శైలి మార్చుకోకుంటే చలో చిత్తూరు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో విశాలాంధ్రలో పనిచేస్తున్న ఎదురుకుప్పం, శ్రీరంగరాజపురం మండలాల విలేకరులపై పోలీసులు ఒక కేసును బనాయించారు. ఆ కేసు పూర్తిగా అక్రమం అనేది మా వివరణ. మేము చేసిన పరిశీలనలో కూడా ఆ విషయం తేటతెల్లమైంది. ఆ కేసు పూర్వపరాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ గారు జర్నలిస్టుల మీద చాలా పౌరుషంగా, అసభ్యకరంగా, బెదిరింపు దూరంలో వ్యాఖ్యానాలు చేశారు. ఆ కేసు నమోదుని, అలాగే కలెక్టర్ గారి వ్యాఖ్యానాలని జర్నలిస్ట్ యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల సంఘం, అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అందరం కూడా ఈ పూర్వపరాలను పరిశీలించిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక ఇద్దరు విశాలాంధ్ర జర్నలిస్టుల మీద పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, అలాగే దానికి సంబంధించిన కొంత రికార్డు మేము పూర్తిగా పరిశీలించాం, చదివాం. దాంట్లో చూస్తే వాళ్ళ మీద ఉన్న అభియోగం ఏంటంటే, ఒక స్థానిక వ్యవసాయ శాఖ అధికారి వీళ్ళు సమాచార హక్కు చట్టం కింద ఏదో సమాచారం అడిగారు. ఆ సమాచారం ఆవిడ పూర్తిగా ఇవ్వలేదు, అరకొరగా ఇచ్చింది. మీరు అరకొరగా ఇచ్చారు కాబట్టి దాని మీద పూర్తి సమాచారం ఇవ్వమని వాళ్ళు కోరారు. ఇది వాళ్ళు చేసిన, జర్నలిస్టులు చేసిన నేరం ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవటం. మరి దాన్ని నేరంగా అధికారి భావించడం వరకు బాగానే ఉంది, కానీ ఐఏఎస్ అధికారి దాన్ని నేరం అని ఎట్లా అనుకున్నారో మాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎఫ్ఐఆర్లో కూడా సమాచార హక్కు చట్టాన్ని పెట్టి వేధిస్తున్నారు అని చెప్పారు తప్ప వీళ్ళు ఏదో నేరాలు చేశారని అందులో ఏం లేదు. జిల్లాలో పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న దృష్ట్యా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని పలువురు కాపు సంఘాల నాయకులు విఎం రంగా అభిమానులు ప్రభుత్వాన్ని కోరారు. కూటమి అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులంతా మద్దతు పలికారని ప్రభుత్వాధినేతలకు గుర్తు చేశారు. తాము భారీ విగ్రహాలు, వందలాది ఎకరాల్లో స్మృతివనాలు కోరడం లేదని, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వంగవీటి మోహనరంగా పేరును
ఒక జిల్లాకు పెట్టాలని మాత్రమే కోరుతున్నామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో వివిధ కాపు సంఘాల నేతలంతా సమావేశమయ్యారు. వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు సంఘాల నేతలు కాళ్లపాలెం పుచ్చి, అడపా విజయ్ ప్రతాప్, రాయలసేన ఎడిటర్ చిరుమామిళ్ల ఈశ్వర్, ప్రజా కాపునీడు నేత ఎర్రంశెట్టి అంజిబాబు, ఇంకా దళిత నేతలు రమణమ్మ, స్వామినాథ్ తదితరులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం 3 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి మోహనరంగ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత అని కీర్తించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికన్నా మించిన ప్రజాదరణ రంగాకు ఉన్న దృష్ట్యా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పేరును కృష్ణా జిల్లాకు ఖచ్చితంగా పెట్టాలని కోరారు. ఆనాడు ఎలాంటి పరిస్థితుల్లో రంగా ప్రజల కోసం ఉద్యమం చేస్తూ హత్యకు గురయ్యాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆనాడు జరిగిన దారుణ మారణకాండను వారు గుర్తు చేశారు. రంగా తనయుడు రాధాకృష్ణ టీడీపీలో ఉన్నందున పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న దృష్ట్యా తామంతా కూటమి విజయానికి విశేష కృషి చేస్తామని కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలన్నారు. అభిమానుల కోరికను చిన్న విషయంగా తీసుకోవద్దని సూచించారు. కృష్ణా జిల్లాకు కాకపోయినా రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు ఖచ్చితంగా పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 26లోగా ప్రభుత్వం రంగా పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టుకుంటే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ముందుగా మేము ఎలక్షన్కు ముందే ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే అచ్చెన్నాయుడు గారిని అప్పుడున్న సోము వీర్రాజు గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. మీరు అధికారంలోకి కానీ వస్తే మా రంగా గారి పేరును ఒక జిల్లాకు పెట్టాలని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పెడతాననేది మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, సోము వీర్రాజు గారు అలాగే కూటమి నాయకులందరూ మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ రోజున. కాబట్టి రంగా గారి అభిమానులు అందరం మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి అభిమానులందరూ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది. కాబట్టి రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలనే మా డిమాండ్ని, మా కోరికని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరుని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వంగవీటి మోహనరంగ గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టమని గత 4-5 నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. సబ్ కమిటీలో కూడా అందరికీ ఇచ్చాము. అది చూద్దాం చేద్దామని హామీ ఇచ్చారు. చూద్దాం చేద్దాం. రంగారి మేము ఓన్లీ కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది లేకుండా, కృష్ణా నది కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించండి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో 40% అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానించే 40% ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారు. కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణా జిల్లాకు పెట్టమని విన్నవించుకున్నాం. లేదు కానీ మీకు ఇబ్బందికరమైన గత ప్రభుత్వం కూడా ఈ రంగా గారి పేరును తీసుకోలేదు, పరిగణలో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు. కాకపోతే అల్లూరు సీతారామరాజు మన్యవీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరును పెట్టారు ఒక జిల్లాకి. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడి నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచ జాతిని ఉలిక్కి పడేలా చేసిన సంఘటన అని ఎంసీపీఐ పార్టీ నేత ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫ్యాసిస్టు విధానాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. రష్యా విప్లవ వారోత్సవాల సందర్భంగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో 1 టౌన్ పంజా సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఖాదర్ బాషా మాట్లాడుతూ 1917లో కార్మికులు, కర్షకులు పోరాటం చేసి పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా రష్యా విప్లవ దినోత్సవాన్ని దాదాపు 108 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నారు.
జరుపుకుంటున్నారని తెలిపారు. అంతేకాక సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడి నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయటం ప్రపంచ జాతిని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన అని ఆయన గుర్తు చేశారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశంలోని న్యూయార్క్ లో ఒక సోషలిస్ట్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మేయర్ గా ఎన్నికవటం మామూలు విషయం కాదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారీ వర్గాలు సామ్రాజ్యవాద దేశాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, ఇది వారికి ఒక హెచ్చరిక అని ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫ్యాసిస్ట్ విధానాలకు పాల్పడుతున్నారని ఆయన దుష్పెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. 1917లో రష్యా విప్లవ దినోత్సవం దాదాపు 108 సంవత్సరాల తర్వాత పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరాటం చేసి రష్యా విప్లవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అందులోనే భాగంగా ప్రపంచ జాతి కూడా ఉలిక్కి పడినటువంటి సంఘటన. ఎందుకంటే సామ్రాజ్యవాదాల దేశాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక సోషలిస్ట్ వ్యవస్థని రష్యాలో నవంబర్ నెలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నవంబర్ నెలని రష్యా విప్లవ దినోత్సవాన్ని స్మరించుకుంటూనే మన ఈనాడు ఎంసీపీఐ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని రష్యా విప్లవ దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఇక భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే ప్రచార ఆందోళన కార్యక్రమానికి ఎంసీపీఐ పార్టీ, ఆర్ఎంపీఐ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే న్యూయార్క్ అమెరికా దేశంలో న్యూయార్క్లో మరి సామ్రాజ్యవాదం అయినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక న్యూయార్క్ మేయర్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అక్కడ మేయర్ అయ్యారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశాలకు పెట్టుబడిదారీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్టు విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీసి అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎంసీపీఐ పార్టీ పోరాటాలు చేసి న్యూయార్క్లో సామ్రాజ్య దేశాలు న్యూయార్క్లో మేయర్ కమ్యూనిస్టు సోషలిస్ట్ వ్యవస్థ ఎలాగైందో ఆ సోషలిస్ట్ వ్యవస్థ సమాజ స్థాపన కొరకు ఎంసీపీఐ పార్టీ కూడా పోరాడి సోషలిస్ట్ వ్యవస్థకు నాంది పలుకుతుందని చెప్పి మీ ద్వారా కోరుతాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహాసభలో పిలుపునిచ్చారు. సిఐటియు సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎంబీబీకే భవన్ లో 18వ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు చేయాలని ఈ మహాసభల్లో పిలుపునిచ్చామన్నారు. ఈ సమావేశంలో ముఠా వర్కర్స్ యూనియన్, హ్యాకర్స్, ఆటో వర్కర్స్ యూనియన్ తదితర యూనియన్లు పాల్గొననున్నాయన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ చట్టాలను ప్రవేశపెట్టడం వలన కార్మిక చట్టాలు తమ ఉనికిని కోల్పోతున్నాయన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు హక్కులు అంతరించిపోతున్నాయన్నారు. 15 సంవత్సరాల నుండి జీతాలు పెరగడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు ఆల్ ఇండియా మహాసభలు విశాఖలో జరుపుతాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నామన్నారు. ఈరోజు మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ మహాసభలో రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టే విధంగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ మహాసభలో
ముఠా వర్కర్సు, హాకర్సు, షాపు, మున్సిపల్, ఆటో, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా ఈ మహాసభలో ప్రతినిధులుగా పాల్గొంటున్నారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలని విడనాడాలని చెప్పనేది ఈ మహాసభలో తీర్మానాలు చేయబోతున్నాం. అలాగే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతిలో వ్యవహరిస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పని, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేయొద్దని చెప్పని, అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ మహాసభలో తీర్మానాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న 150,000 మంది కార్మికులను కూడా కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు 8 గంటల పని విధానాన్ని ఈరోజు 10 గంటలకి పెంచారు. దీనివల్ల కార్మికుల మీద భారం పడుతుంది. అందుకే పాత పద్ధతుల్లోనే 8 గంటల పని విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి అని కోరుతున్నాం. అలాగే కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పని కోరుతూ ఈ జరుగుతున్న మహాసభని జయప్రదం చేయాలని చెప్పనేది కోరుతున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 72వ రోజు ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. తుర్కియో ఎయిర్పోర్ట్ కు చెందిన కుప్పకూలిన C-130 కార్గో ఎయిర్ క్రాఫ్ట్. అందులో 20 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుస్తున్నాం. నమస్కారం.